సమస్త వనరులు దేవుని రక్షణలో కాణించబడతాయి. ఈ రోజున ఈ కేంద్రంలో ఉన్నటువంటి మీకందరికీ కూడా కొత్తగా జన్మించిన రోజు, క్రీస్తులో మళ్ళీ పుట్టిన రోజు, క్రీస్తులో జన్మించక ముందే క్రీస్తులో మీరు జన్మించిన రోజు. ఎందుకనగా మనం చేసిన పాప సంకల్పం ద్వారా పాత జీవితం గతించిపోయినది, కొత్త జీవితంలో మనం అడుగుపెడతా ఉన్నాం. చాలాసార్లు దివ్య సంప్రసాదంలో లోపడిపోయే ముందు దివ్య సంప్రసాదం ఆకారణ గురువులైన నాకు దివ్య సంప్రసాదం స్వీకరించాలన్న విశ్వాసమైన మీకు ఒంట్లో ప్రేమ ఉండాలి. ఎలాంటి ప్రేమ అంటే సాక్షాత్తు భగవంతుని తీసుకుపోతున్నాను అనే స్ఫూర్తితో ఉన్న భయం ఉండాలి. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్థిరపరుచుకుంటాం. ఈ రోజున పాప సంకీర్తనం చేసి మళ్ళీ పుట్టిన ప్రతి విశ్వాసని మనస్ఫూర్తిగా పీఠం సాక్షిగా అభినందిస్తా ఉన్నాను. ఆ పాప సంకీర్తనం చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం పొందుకున్నాం. చాలా మంది పూలు వచ్చినారు, మనల్ని వాటిని సిద్ధపరచడానికి కోసం, తిరిగి క్రీస్తుతో ఐక్యత కోసం చాలా మంది వచ్చారు. ప్రతి దివ్య బలి పూజ కూడా దేంతో ప్రారంభమవుతుందంటే పాప క్షమాపణ స్థానంతోనే ప్రారంభమవుతుంది. ప్రభు యొక్క పవిత్రమైన శరీరంగా స్వీకరించబోయే ముందు నాకు అర్హత ఉందా అనే విషయాన్ని ప్రశ్నించుకోగలగాలి. ఈరోజు మరొకసారి ఈ సమయంలో దివ్య సంప్రసాదం స్వీకరించడానికి నేను అనుకున్నా అనే విషయాన్ని జ్ఞాపకపరుచుకున్నాను. వృధా మాట్లాడే దివ్య సంప్రసాదం స్వీకరించరాదు. సిద్ధపాటు లేకుండా దివ్య సంప్రసాదం స్వీకరించరాదు. క్షమాపణ లేకుండా దివ్య సంప్రసాదం స్వీకరించరాదు. గాయపరిచి గాయపడిన మనసుతో దివ్య సంప్రసాదం స్వీకరించరాదు. వీటన్నింటినీ క్షమించమని చదువు నుంచి